వస్తున్నా ఇక్కడికే వస్తున్నానండి. బంగారం లాంటి కొవ్వు అంటే తిన్న వెంటనే మంచి ఎనర్జీ కావాలి, కొవ్వు పట్టకూడదు, అది కూడా హెచ్డిఎల్ అంటాను చూడండి, హై డెన్సిటీ కొలెస్టరాల్, మంచి కొలెస్టరాల్ అది కావాలి అనుకుంటే ఇది ఈ కొబ్బరిలో ఉంటుందండి. ఇక లారిక్ యాసిడ్ అంటాం, అది ఎక్కడా ఉండదండి, మిగిలిన చోట ఎక్కడా ఉండదు. అది మెదడుకి ఎంత అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంత మేలు చేస్తాయో అంత మేలు కూడా ఈ లారిక్ యాసిడ్ చేస్తుంది, ఈ కొబ్బరిలో ఉంటుంది. ఇక జుట్టు సంగతి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది నూనె రాసుకోవడం మానేశారండి. కనీసం తింటే కాస్త జుట్టుకి మంచి జరుగుతుంది. ఇక కేరళ వాళ్ళు భలే తెలివిగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కదా మన వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? రెగ్యులర్గా వాళ్ళు కొబ్బరి తీసుకుంటూ ఉంటారండి. ఇంకా రోగాలు కూడా మనతో పోల్చుకుంటే వాళ్ళకి తక్కువే, ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువే. ఎందుకో తెలుసా? ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుందండి. ఏది? ఈ కొబ్బరి. ఈ మధ్య కొబ్బరి బాగానే తింటున్నారని తెలిసిందండి. ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. కాయ 50 రూపాయలు అయింది కదా. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ కొబ్బరి ముక్క, అరటిపండు ఉంటే చాలండి, ఇంకా ఆ పూట గడిచిపోయినట్టంటే. అంటే మనలాంటి వాళ్ళు ఏ గుడి దగ్గరైనా కానీ హాయిగా బతికేయచ్చు అన్నట్టు. అంటే ఒక పూట ఎప్పుడైనా కానీ ఆ పరిస్థితి వస్తే కొబ్బరి భలే ఉంటుందండి. దీంతో ఒక అరటిపండు ఇంకా చెప్పక్కర్లేదు. కాస్త బెల్లం ముక్కుంటే ఇంకా ఆ టేస్టే వేరు. ఈ రోజున చాలామంది మర్చిపోయారు, మానేశారండి. మన తరానికి తెలిసింది. అందులో ఆ కొబ్బరి కూడా జాగ్రత్తగా ఒలిచి ముక్కలు తీసుకుంటే తిన్నట్టు ఉండదు. ఇట్లా ఎందుకు ఇలాగే తినండి అని మళ్ళీ సజెస్ట్ చేస్తున్నానంటే కాస్త పళ్ళు కూడా గట్టిపడతాయండి. గట్టిపడటంతో పాటు ఫీల్ కూడా మానసికంగా కూడా ఒక తృప్తి ఉంటుందండి. ఇలా కొరుక్కొని తినటంలో పళ్ళు గట్టిపడడం, తింటున్నాం అనే ఫీల్ ఉంటుంది. అంటే ఆదిమ మానవుడు మనకు ముందు 100-1000 తరాల వాళ్ళు చేసిన పని కదా, దాన్ని మర్చిపోయాం కదా మనం. అందుకే ఈ రకంగా తినడం అన్నట్టు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీకు కూడా ఏవో చాలా జ్ఞాపకాలు ఉండుంటాయి, అవి కూడా చెప్పండి. ఇంకా నచ్చని వాళ్ళు, అంటే కొబ్బరి నాకు నచ్చదు అనేవాళ్ళు కూడా చెప్పండి. బాగుంటే షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.